హాయ్ పిల్లలు. ఇప్పుడు మనం ఒక నీతి కథ ఒకటి తెలుసుకుందాం. అదేంటంటే పరిశ్రమల దేశం. ఒకప్పుడు ఒక గ్రామంలో సీత అనే పిల్లి ఉండేది. ఆమె చాలా తెలివైన పిల్లి. కానీ ఆమెకు ఒక సమస్య ఉండేది. ఆమె చాలా ఏకాంతంగా ఉండేది. అంటే ఒంటరిగా అన్నమాట. గ్రామంలో మరిన్ని పిల్లలు ఎల్లప్పుడూ కలిసి ఆడుకోవడం, కలిసి వాకింగ్ చేయటం, చెట్టు మీద ఎక్కడం, ఇలాంటి ఆటలు చేయడం ఇష్టపడేవారు. కానీ సీత మాత్రం ఎప్పుడూ ఒంటరిగా ఉండేది. ఆమె ఎంతటి తెలివైన పిల్లి అయినా ఆమెకి అందరూ కలిసి ఆడడం అంటే ఇష్టం ఉండకపోయేది. ఒకరోజు సీత ఆలోచనలో పడింది. నేను ఎందుకు ఇతరులతో కలిసి ఆడటం ఇష్టపడను అని ఆలోచించింది. అప్పుడు ఆమె తల్లి పిల్లి ఏమన్నదంటే బొమ్మతో మాట్లాడుతూ, బాబు, నువ్వు కష్టపడి చదువుకోవడం, నీ మనసులో ఉన్న విషయాలు తెలుసుకోవడం, ప్రతిదాన్ని తెలుసుకోవడం చాలా ముఖ్యం. కానీ జీవితంలో ఆనందాన్ని పొందడానికి ఇతరులతో కలిసి ఉండడం, వారితో ఆటలు ఆడడం కూడా ముఖ్యమే అని చెప్పింది. అప్పుడు సీత వాస్తవాన్ని గ్రహించింది. ఆమె తన పూర్వపు ప్రవర్తనను మార్చుకొని గ్రామంలోని పిల్లులతో ఆటాడడానికి వెళ్ళింది. మొదట ఆమె తిట్టేలా కనిపించింది. కానీ తర్వాత కాస్త అందరితో మాట్లాడి తన రుచిని వారిని తెలియజేసి ఎంచుకోబడిన ఆటల్లో చేరిపోయింది. కొంతకాలం తర్వాత సీత పిల్లలందరితో ఎంతో సరదాగా ఆడింది. ఈ కథలో నీతి ఏమిటంటే పిల్లలు కష్టపడి క్రమపద్ధతిని, సమానతను, స్నేహితులతో కలిసి ఆడుకోవడం అవసరమని గ్రహించవచ్చు. మీకు ఈ చిన్న నీతి కథ నచ్చినట్టయితే ఒక్క లైక్ చేయండి.